జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం డైలీ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అనంత శర్మ ప్రారంభించగా ప్రజలు ఫోన్ ద్వారా పలు సమస్యలను తెలుపగా వాటికి సమాధానం ఇచ్చారు. డైలీ యువర్ ఎస్పీ కార్యక్రమంలో మొత్తం 30 మంది పలు సమస్యలపై ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ జిల్లాలోని నలుమూలల నుండి నేరుగా తమ వద్దకు రాలేని వారు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, డైలీ యువర్ ఎస్పీ కార్యక్రమానికి భారీ స్పందన వస్తుందని, ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పుల్లా కరుణాకర్, మల్లారెడ్డి, జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏమొస్తుంది మీకు ఎస్ఎంఎస్? ఎప్పుడు చేశారు మీరు ఫిర్యాదు? 2 ఏళ్ళ కిందట. నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడికే వచ్చి కలవచ్చు. రేపు అవన్నీ తీసుకుని ఎవిడెన్స్ తీసుకుని నా దగ్గర రండి. ఐ టేక్ యాక్షన్. ఓకే సార్. మీ పేరు ఏమన్నారు? ఓకే, థ్యాంక్ యూ. మెట్పల్లి. మీది ఏం పేరు? 90యా? కలబడి ఏం చేసినట్టు ఒక వేరే వ్యక్తికి అమ్మిన చూపించి మా చేతిలో కట్టేసి దౌర్జన్యం చేస్తుంటారు. ఎప్పటి నుంచి? దాదాపు 2 సంవత్సరాల నుంచి అనుకుంటారు సార్. ఎంత ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత మీది? 11 ఉంటారు సార్. ఎక్కడుంది ఇది కరెక్ట్గా? మెట్పల్లిలో సాయిబాబా టెంపుల్, సాయిరామ్ కాలేజ్ సార్. ఒకటి కంప్లైంట్ ఇచ్చినాము. అయితే ఈ మధ్యన వాళ్ళు ఏంటంటే భూమి తప్పించుకుంటా గొడవ చేసుకుంటూ భూమి కాపీ చేసింది. ఇంకొకటి రాళ్ళు వాడితే మేము ఇక్కడ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఎన్నాళ్ళైంది మీరు ఇచ్చి? సార్ ఒక 15 రోజులు. తర్వాత అయితే అంటే వీళ్ళంటే జీకే రాళ్ళు వాడిస్తూ అంటే వీళ్ళకి ఏంటంటే సార్ ఎంఆర్ ఆఫీస్లో ఆన్లైన్లో అక్రమ హాని ఎవరికి ఇచ్చారా? ఎంఆర్ ఆఫీస్లో ఇచ్చారా? ఇచ్చాం సార్. మీరు ఈసీ తీసుకున్నారా లేటెస్ట్? ఒక రకం ఉంది సార్, ఆన్లైన్ వాహనం ఒక రకం ఉంది. వాళ్ళ మేము ఆఫీస్లో రికార్డు చేసి ఆఫీస్లో మేము మీరు తీసుకున్న దగ్గర రండి, మా ఆఫీస్కి రండి. 2 జూన్ తర్వాత రండి. ఈరోజు డైలీ యువర్ ఎస్పీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. నేను వచ్చి అక్టోబర్ 11ని లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చేశాను. దగ్గర 8 నెలలు అయిందనుకుంటాను. సో మనం ఇప్పుడు హైదరాబాద్ అయితే డీజీ గారి ఆఫీస్లో దేవర్ ఆస్కింగ్ మీ డైలీ యువర్ ఎస్పీ ప్రోగ్రామ్ పెట్టాలంటే, బట్ ఐ సెడ్ ఐఎమ్ అవైలబుల్ ఆన్ సెల్. డే 1 రిపోర్ట్ చేసిన రోజు సెల్కి అవైలబుల్గా ఉంటాను, సెల్ మీద అన్నాను. బట్ ఈ సెడ్ నో హ్యావ్ ఇన్ డైలీ యువర్ ఎస్పీ ప్రోగ్రామ్ పెట్టు, దానిలో విల్ గెట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పిక్చర్ కోట్ చేయాలంటే సరే అని ఎవరు సూర్యం గారు హెల్ప్తో వి స్టార్టెడ్ దిస్ టుడే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సూర్యం గారు, ఆయన టీం అందరికీ, అలానే ఇక్కడ ఉన్న ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, నా ఆఫీసర్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు దీన్ని ఇనాగ్రేట్ చేసాము. స్పందన బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ఇది ప్రాక్టికల్గా మీరు కూడా విన్నారు స్పీకర్ ఫోన్లో. సమ్ మిక్స్డ్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్, సమ్ ఇన్వాల్వింగ్ రెవెన్యూ, సమ్ ఇన్వాల్వింగ్ అదర్ థింగ్స్, సమ్ రిలేటెడ్ టు సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో విల్ ట్రై టు సీ వాట్ ద బెస్ట్ వీ కెన్ డూ. ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ అయిన వరకు కాల్ చేసి ఇంటర్ చదివాను, నేను ఫర్దర్గా స్టడీస్ చేయాలని, డబ్బులు ఎవరు ఇస్తారు, ఎట్లా చేయాలని. సమ్ ల్యాండ్ ఇష్యూస్ విచ్ హ్యావ్ కమ్ అప్. కొంతమంది ఆడపిల్లలే ఉన్నారు, వాళ్ళది భూ కబ్జా చేసుకున్నారు. ఇంకో సగం మూవ్మెంట్ దాంట్లో కూడా ఎవరు బెదిరిస్తున్నారు అన్నారు. వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి. ఇది చూస్తే నాకు అనిపించింది ఇట్ హెస్ గాట్ లాట్ ఆఫ్ బేరింగ్. దిస్ హెస్ గాట్ బేరింగ్.
ఎస్పెషలీ ఫర్ దోస్ ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరో, ఆడపిల్లలే ఉంటారో, లేదా ఇంట్లో సమస్యలు ఉంటాయి బయటకు చెప్పుకోలేరు. ఇంకొక ఆమె ఎవరో ట్యాక్సీ ఆటో నడుపుతాడు, మా ఆయనకు ఒక కన్ను పోయింది, ప్లాస్టిక్ అవుతున్నాడు, నైట్ టైం నడపలేకపోతున్నాడు. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఇన్ ద సెన్స్ ఎక్స్పెక్టేషన్స్. సో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి నా దగ్గర కానిస్టేబుల్స్ ఎవరో, బట్ మాకున్న రికార్డ్ ప్రకారం ఇక్కడే టౌన్ సిఐ వీళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఇక్కడ చెక్కింగ్లో లేరు. పొద్దున కూడా ఎవరు నాకు ఫోన్ చేశారు, స్వప్నాబాద్ దగ్గర 3,000 కలెక్ట్ చేసుకున్నారు సార్ అని చెప్పారు. వీల్ వెరిఫై హూ ఇస్ డూయింగ్ దిస్, వెదర్ సంబడి ఈస్ డూయింగ్ ఇంటెన్షన్, వీళ్ళు అరెస్ట్ కేసు కట్టాము, ఎక్స్ట్రాషన్ కేసు కట్టి అరెస్ట్ చేసేస్తాను. బట్ నా దృష్టింతలో వీళ్ళు ఎవరు చేయరు, ట్రాఫిక్ వాళ్ళంతా వైట్ డ్రెస్లో ఉంటారు. ఎనీహో దిస్ అన్ ఐ ఓపెనర్, చూస్తాము ఏమన్నా. గుట్కా గురించి కొంత అడిగారు, ట్రాఫిక్ కొంత ఈ మధ్య మళ్ళా కొంచెం స్లాక్నెస్ వచ్చింది ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అన్నారు, బట్ విల్ సీ. కొన్ని చోట్ల ఆయన పుష్ కార్ట్ పెట్టుకున్నాడు, తీసి ఆటోస్, తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఆటోస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ వి గాట్ అండ్ డెఫినెట్లీ విల్ యాక్ట్ ఆన్ దిస్. ఐ హ్యావ్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. కొన్ని చోట్ల వాళ్ళని వచ్చి పర్సనల్ కలమని చెప్పాను. ట్రిపుల్ రైడింగ్ తర్వాత వీటి గురించి కొంతమంది అది చెప్పారు. ట్రిపుల్ రైడింగ్ ఆల్సో వీల్ ఎన్ఫోర్స్, హెల్మెట్ ఇవన్నీ రాబోయే రోజుల్లో. ఆల్రెడీ నా సిబ్బంది చాలా వాటిలో ప్రీఆక్యుపై అయినారు. మొన్న చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి, ఇప్పుడు 2nd January. సో వాళ్ళకు కూడా రెస్ట్ లేకుండా ఉంది. ఉన్న ఫోర్స్ అంతా వీఆర్ ఆల్మోస్ట్ డే టు బేసిస్ ఎక్కడో అక్కడ వాడుతున్నాం. ఫోర్స్ సరిపోతారు. డెఫినెట్లీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఫర్దర్గా. చాలా ఉంది చేయాలంటే. బట్ తర్వాత మెయిన్గా తిప్పన్నపేట నుంచి వరంగల్ జైల్లో ఉన్నారు. పెరోల్ అంటాం. పెరోల్ అంటే వాళ్ళని 1 month జైలు నుంచి పర్మిషన్ అడుగుతారు బయటికి వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేసి వెనక్కి రావడానికి. ఆమె ఎవరో ఫోన్ చేసి, నాకు 3 ఉన్నాయి తిప్పన్నపేట నుంచి, ఒకటేమో రాయకల్ నుంచి ఉంది. తిప్పన్నపేట నిన్న నైటే నేను చూశాను. ఆమె అంటే 5 ఉన్నారని, పాపం వాళ్ళు ఇంకిద్దరు లోపల ఉన్నారు, వాళ్ళు పెట్టుకొని ఉండరు. సో అది కూడా మేము ప్రాసెస్ చేస్తాం. 2 కూడా ఎవరో వాళ్ళకి తెలియక పెట్టుకొని ఉండరు. బట్ వీఆర్ హియర్ టు డూ జస్టిస్. నా ఎస్ఎస్, సిఎస్ అంతా బాగా చేస్తున్నారు, డిఎస్పీస్ అంతా. వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్. కొంత బర్డన్ అవుతుంది మా మీద డెఫినెట్లీ, బట్ వీ ట్రై టు డూ. కొన్ని నా వరకు నేను చేస్తున్నాను, కింద వాళ్ళని ఫర్దర్గా బర్డర్ చేయకుండా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి చాలా కేసెస్ ఉన్నాయి. డిఎస్పీస్కి అయితే రోజు ఆల్మోస్ట్ SC/ST కేసెస్ 2-3 రిపోర్ట్ అవుతున్నాయి. వాళ్ళకి అసలు టైం ఉన్నట్లు తిరగడానికి, సీన్ చూడడానికి, రికార్డ్ వర్క్, ఆఫీస్ వర్క్. నాకు ఆఫీస్ వర్క్ రికార్డ్ ఎక్కువ లేదు ఎక్సెప్ట్ సిగ్నేచర్స్ తప్ప. సో దట్ వే దట్ ఐ కెన్ స్పేర్ మై టైమ్ ఫర్ దిస్ థింగ్స్. సో ఎస్పెషలీ మీడియాకి నేను థ్యాంక్స్ చెప్తా, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి. మేము చేసేదంతా బయట ప్రపంచానికి చెప్పడానికి, ప్రజలకు చెప్పడానికి, అదొక అర్థం లాంటిది చూపెట్టడానికి. సో థ్యాంక్స్ మీ అందరికీ. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా ఇంత గ్రేట్ సక్సెస్ అయిందంటే దీనంతటికీ మీరు కారణం. సూర్యం గారు, తర్వాత వాళ్ళ టీము, తర్వాత ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ నా ఆఫీసర్స్ అంతా ఇక్కడికి వచ్చారు. దిస్ విల్ కంటిన్యూ ప్రతి బుధవారము 11 to 12:30 అన్నాను. చూద్దాం, 12:30 వరకు ఉంటాను. బట్ ఒకవేళ బుధవారం నేను ఏ కారణమైనా లేకపోతే ఆ నెక్స్ట్ మన్నాడు పెట్టేస్తాను అనమాట. బట్ అదర్వైజ్ ఆల్సో ఐఎమ్ అవైలబుల్ ఇన్ ది సెల్. ఏదుంటే చెప్పండి. ఏమైనా ఇది ఉంటే సూసైడ్ చేసుకోవద్దు, ఎస్పెషల్ ఆడపిల్లలు, పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ, హెరాస్మెంట్ అని అదని సూసైడ్ చేసుకోవద్దు. ఏమంటే మా జోలికి మా దీనికి తీసుకురండి, మా దృష్టికి. విల్ ట్రై టు అరేంజ్ సమ్ కౌన్సిలింగ్ సెషన్స్ ఏమైనా ఉంటే పిలిపిస్తాం. ఇంకేమైనా కాన్ఫిడెన్షియల్ ఇవి ఉన్నా కానీ మాకు చెప్పచ్చు. విల్ కీప్ ద థింగ్స్ సీక్రెట్. మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఏమి విల్ సీ దట్ సొసైటీని బాగు చేయడానికి చూద్దాం, అందరూ కలిసి పనిచేద్దాం. కొన్ని నాతో అవ్వవు, అవి గవర్నమెంట్కి రాయడం కానీ, కలెక్టర్ గారికి రాయడం కానీ, లేదా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సో లెట్ us all work together. ఇట్స్ ఎ గుడ్ రెస్పాన్స్. నేను ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈరోజు. సో చూద్దాం ఏం చేయగలుగుతాం. రాబోయే రోజులు ఇంకా చేద్దాం. తర్వాత డైలీ 9 to 11 ఐ మీట్ పిటిషనర్స్ ఎక్సెప్ట్ ఆన్ సెకండ్ మనకి అది ఉంది కాబట్టి నేను షెడ్ కూడా ఇచ్చాను. దే కెన్ హ్యావ్ కాఫీ బై పేయింగ్ 7 rupees. వాటికి వాటర్ కూలర్ ఉంది, టీవీ కూడా పెట్టాను, పెద్ద షెడ్ వేసాను. అక్కడే రోజు 9 to 11 మాట్లాడేస్తాను వచ్చిన వాళ్ళని. 9 to 11 తర్వాత నా గురించి వెయిట్ చేయొద్దు, బయట గేట్ల బయట ఉండద్దు. గేట్ బయట ఉండే అవసరం లేదు, స్ట్రైట్ వస్తే లోపల కూర్చుంటాడు. సో అది ఒక 2-3 days తర్వాత షెడ్ ఇంకా దీనిలో ఉంది, ఇట్స్ కమింగ్ అప్. సో అదర్వైజ్ ఆల్సో ఐ మీట్ ఇన్ ద ఆఫీస్ అన్నమాట. సో లెట్ us all work together. థ్యాంక్స్ మీ అందరికీ.